అనగనగా ఒక పెద్ద అరణిల్లో ఒక పులి ఉండేది. కాని ధనికి వయసు తాగిపోయింది. అది ముసలిదైపోయింది. దాని గోర్లు పళ్ళు బలహీనపడ్డాయి. వేటాడడం ఇక అంత సులభం కాదు. ఒకరోజు నది ఒడ్డున తిరుగుతూ పులి మెరిసే ఒక్క వస్తువును చూసింది. అది ఇసుకలో పడి ఉన్న ఒక్క బంగారు గాజు. ఆ గాజును ఆశ్చర్యంగా చూస్తున్న పులి దగ్గరలోని ఒక చెట్టు కింద కూర్చున్న మనిషిని గమనించింది. అతన్ని చూసి పులి నోరూరింది. కాని దగ్గరకు వెళ్లితే పారిపోతాడేమోనని భయపడింది. పులి గట్టిగా పిలిచింది, నీకు ఈ గాజు కావాలా? దగ్గరికి రా, నీకు ఇస్తాను. మనిషి పులిని చూసి భయపడ్డాడు. వెనకడుగు వేశాడు. పులి చెప్పింది, నన్ను చూడు, నేను ముసలిపడ్డాను, బలహీనమయ్యాను. నేను నీకు ఏమీ చేయగలను? నువ్వు బలవంతుడివి, నన్నెందుకు భయపడుతున్నావు? ఈ మాటలు విని మనిషి దురాశతో మైమరచి గాజుకోసం ముందుకు అడుగు వేశాడు. దురాశలో కళ్ళమూసుకుపోయిన మనిషి దగ్గరికి రాగానే ఒక్కసారిగా పులి దూకి అతన్ని చంపేసింది. తన ఆకలిని తీర్చుకుంది. ఈ కథలో నీతి: దురాశ దుఃఖానికి చేటు. 90 కిడ్స్ తెలుగు కథలు ఛానల్. మన చిన్ననాటి రోజులు, బంగారు జ్ఞాపకాలు, అప్పటి సరదా కథలు ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవాలనిపిస్తుందా? అయితే ఈ ఛానల్ మీకోసమే. ఇక్కడ మీరు వినే ప్రతి కథలో 90s పిల్లల మధుర జ్ఞాపకాలు, స్నేహాలు, ఆటలు, పాఠశాల రోజుల సరదాలు, తల్లిదండ్రుల ప్రేమాన్ని మళ్ళీ మిమ్మల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్తాయి. చిన్నారుల కోసం వినోదం, పెద్దల కోసం పాత జ్ఞాపకాలు పయనం. కుటుంబం మొత్తం కలిసి ఆస్వాదించడానికి సరైన కథలు. మరింత మధురమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మాతో కలిసి మీ బాల్యాన్ని మళ్ళీ ఆస్వాదించండి.